కాశ్యపాన్వై సంజాతం శరణ్యార్యపదాశ్రితం వైరాగ్యజలధిం వందే రంగరామానుజం మునిం. వందే వేదాంతకర్పూరచామీకరకరండకం రామానుజార్యమార్యాణాం చూడామణిమహర్నిశం. శ్రీవిష్ణుచిత్తకులనందనకల్పవల్లీం శ్రీరంగరాజహరిచందనయోగదృశ్యాం సాక్షాక్షమాంకర్ణయా కమలామివాన్యాం గోదామనన్యశరణః శరణం ప్రపద్యే. శ్రీరంగభోగిశయనోపరిజాతనిద్రం నీలాకృతినిఖిలపాలనజాగరూకం శ్రీరామచంద్రకులదైవతమంజనాభం శ్రీరంగనాయకమహం ప్రణమామి నిత్యం. అందరికీ దాసోహం. మా ఆచార్యులు శ్రీ 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 త్రిదండి శ్రీ రంగారామంజయ స్వామివారి మంగళాశాసనాలతో మనం తిరుప్పావైని అనుసంధానం చేసుకుంటున్నాం. రంగనాథుని వైభవాన్ని కూడా కొంచెం కలుపుకొని తెలుసుకుంటున్నాం. భాగవతుల మంగళాశాసనాలతో ఇలాగే 4 రోజులు పూర్తవ్వాలని ఆ శ్రీరంగనాథుడు రంగనాయకుని ప్రార్థిద్దాం. ముందు మొదగళిత్తన్ పాసురంలో నప్పిన పిరాటిని మేల్కొల్పారు, కృష్ణ పరమాత్మని కాకుండా. నప్పిన పిరాటి గురించి ఒక్క ఆమెను మాత్రమే కీర్తించారు ఆ పాసురంలో. మనకున్నటువంటి 4,000 పాసురాల్లో కేవలం అమ్మని ఒక్కదాన్నే కీర్తించిన పాసురం ఇది ఒక్కటే అని అంటారు. ముందు మొదగళిత్తన్ పాసురంలో పరమాత్మ ప్రస్తావన లేకుండా, అంటే కేశవ మాధవ గోవిందానో ఇలాంటివి ఏ ప్రస్తావన లేకుండా స్వామిని మాత్రమే ఉన్నటువంటిది ఈ శ్లోకము అని, ఈ పాసురము అని చెప్తారు పెద్దలందరూ కూడా. అలాంటి పాసురంలో ముందు మొదగళిత్తన్లో శ్రీరంగనాయకిని మనం మేల్కొల్పాము అని అనుకున్నాం. శ్రీరంగనాయకి సన్నిధి ఎలా ఉంటుందో, ఎంతమంది మూర్తులు ఉంటారో, ఎందుకు అలా వచ్చారో ఆ విషయాలని తెలుసుకొని అమ్మా నువ్వు మమ్మల్ని అనుగ్రహించవలసింది అని చెప్పి ప్రార్థించాం నిన్నటి రోజున. కానీ మనకి ఇంకా రెస్పాన్స్ ఏమీ రాలేదు. అమ్మ స్వామి ఇద్దరూ పలకట్లేదు. నందుడి దగ్గరికి వచ్చాము, అంటే ఆచార్యుడైన రామానుజుల వారి అనుగ్రహం పొందాము. ఆ తర్వాత నందుడు ఇచ్చినటువంటి మంత్రరూపమైనటువంటి యశోదని దగ్గరికి మనం వచ్చాము, ఆ మంత్రాన్ని పొందాము. మంత్ర అర్థమైనటువంటి కృష్ణ పరమాత్మని మనం మేల్కొల్పుదాము అని అనుకున్నాము. కానీ కృష్ణుడు లేవలేదు. ఎందుకు లేవలేదు? అయ్యో, మనం కృష్ణ పరమాత్మ దగ్గరికి వచ్చాం, కానీ నప్పిన పిరాటి ఈ అవతారంలో కృష్ణ పరమాత్మగా వచ్చినప్పుడు నప్పిన పిరాటి ప్రధానమైనటువంటి భార్య. అందుకని ఆమె యొక్క మంగళాశాసనం మనం తీసుకోవాలి, ఆమెను కూడా పురుషకారభూతురాలుగా మనం ఉంచుకోవాలి అని అనుకుని నప్పిన పిరాటి దగ్గరికి వెళ్ళారు. నప్పిన పిరాటి ఒక్కదాన్ని లేపారు. అప్పుడు వారికి తెలిసింది, నప్పిన పిరాటి ఒక్కదాన్ని కాదు, ఆమె ఒక్కరిని లేపితే ఆమె ఆనందపడదు, అందుకని ఇద్దరిని కలిపి మేల్కొల్పాలి. నప్పిన పిరాటి ఒక్కదాన్ని కీర్తిస్తే కృష్ణ పరమాత్మకి ఆనందం కలగదు. కృష్ణ పరమాత్మను ఒక్కడిని కీర్తిస్తే ఒక్కదాన్ని కీర్తిస్తే నప్పిన పిరాటికి ఆనందం ఉండదు. అలాగే కృష్ణ పరమాత్మను ఒక్కడిని కీర్తిస్తే కృష్ణ పరమాత్మకి ఆనందం ఉండదు. ఇద్దరిని కలిపి కీర్తిస్తేనే ఇద్దరికి ఆనందం. మిథున కైంకర్యమే మన స్వరూపము అని తెలియచెప్పడం కోసం కృష్ణ పరమాత్మ నప్పిన పిరాటి ఇద్దరు మనకేమి పలకలేదు. ఈ నప్పిన పిరాటి ఎక్కడ ఉందండి అంటే, నందుడు యశోద చెప్పుకొని కృష్ణుడిని చెప్పుకున్నాం. ఆ కృష్ణుడి మంచం మీదే ఉన్నది, కానీ మనం గుర్తించలేకపోయాం ఆ రోజున. మన ఆచార్యులు చెప్పారు అని చెప్పి మనం కొన్ని విషయాలు చెప్పుకున్నాం. స్టెప్స్ కింద చెప్పారు మన ఆచార్యులు. ముందుగా భగవంతుడు అనేటువంటి ద్వేషం ఉంటుంది, భక్తులతో సహవాసం చేయడం వలన ఆ ద్వేషం పోతుంది. తర్వాత ఆభిముఖ్యం కలుగుతుంది. తర్వాత ఒక ఆచార్యుని ఆశ్రయిస్తాము, ఆచార్యులు ఒక మంత్రాన్ని ఉపదేశం చేస్తారు. ఆ మంత్రాన్ని అనుష్ఠానంలో పెట్టుకోవడం వల్ల లేదా జపం చేయడం వలన మనకి భగవత్ సాక్షాత్కారం అవుతుంది అని చెప్పారు. భగవత్ సాక్షాత్కారం అయిన వెంటనే మనకి తనని ఎలా చేరుకోవాలో కూడా ఆయనే ఉపాయాన్ని తెలియచేస్తాడు అని కూడా చెప్పారు. ముందుగా ఫస్ట్ గ్లాన్స్లోనే, ఫస్ట్ లుక్లో మనకి ఏమనిపిస్తుంది, భగవంతుడు ఒక్కడే కనిపిస్తాడు తప్ప ఇంకా పక్కన ఎవరైనా ఉన్నారేమో అనే దృష్టి మనకి రాదు. కానీ తర్వాత కాస్తంత జాగ్రత్తగా అక్కడ పరమాత్మ ఉన్నటువంటి సన్నివేశాన్ని జూమ్ చేసుకుని చూస్తే ఆయన పక్కన మనకి లక్ష్మీతత్వం కూడా కనిపిస్తుంది అని మన ఆచార్యులు అనుభవంతో చెప్పిన మాటలు ఇవి. ఆయన అనుభవాలే మనకి రాసి అందించారు, చెప్పారు కూడా. అన్నిట్లో ఎప్పుడైనా సరే ఆయన అనుభవాలే మనం వింటాం. ఆ లక్ష్మీదేవి ద్వారానే మనం నారాయణమూర్తిని పొందాలి అనేది
చూడగానే మనకేం తెలీదు, మొట్టమొదటి సాక్షాత్కారంలో తెలీదు. అలా మనకి కృష్ణతత్వం ఒక్కటే దర్శనం అయింది. ఇప్పుడు ఆ పక్కనే నీలాదేవి కూడా ఉన్నది అని మనకి తర్వాత తెలిసింది. నీలాదేవిని ఒక్కదాన్ని ప్రార్థించాము, అలా కుదరదు, ఇద్దరిని కలిపి ప్రార్థించాలి అని అనుకుని ఈరోజు రేపు పాసురాల్లో ఇద్దరిని కలిపి కీర్తిస్తున్నాం మనందరం. అదే మనం శ్రీరంగనాథుడు రంగనాయకికి సమన్వయం చేసి మనం చెప్పుకుంటున్నాం. నిన్న రంగనాథుడు కాకుండా రంగనాయకి సన్నిధి, తనిగా ఉండేటువంటి రంగనాయకి సన్నిధికి వెళ్ళి మనం ప్రార్థించాము, అమ్మ మమ్మల్ని అనుగ్రహించవలసింది, నీ యొక్క కరుణ మా మీద కురిపించవలసింది అని మనం ప్రార్థించి ఆ శ్రీరంగంలో 5వ ప్రాకారంలో ఉండేటువంటి ఆలయాల గురించి తెలుసుకుంటూ అంటే మన రంగనాయకి యొక్క సన్నిధి గురించి తెలుసుకుని ఆ మూర్తుల గురించి కూడా మనం తెలుసుకున్నాం. 4వ ప్రాకారానికి వస్తే గరుడాళ్వారు ఉంటారు. పెరియ తిరువడి అని ఎలా చెప్తామో ఆయన్ని అదే రూపంలో పెద్ద తిరువడిగా మనకి దర్శనమిస్తారు. పక్కనే నమ్మాళ్వారి సన్నిధి ఉంటుంది. నమ్మాళ్వారి సన్నిధిలోనే నాదమునులు, మధుర కవులు, తిరుమంగయాళ్వారు ముగ్గురు కూడా వేంచేసి ఉంటారు. ఆ ప్రాకారంలో ప్రదక్షిణ చేస్తూ ఉంటే ముదలాళ్వార్లు, వాసుదేవుడు, ధన్వంతరి, చంద్రపుష్కరిణి, ఆ చంద్రపుష్కరిణి ఒడ్డున పొన్న చెట్టు. ఆ పొన్న చెట్టు మనకు తెలుసు కదండి. ఆ పొన్న చెట్టు కింద పెద్దలందరూ కూర్చుని భగవద్విషయాలన్నీ చర్చించుకునేవారట. ఆ పొన్న చెట్టు అవన్నీ గ్రహించేసింది అన్నట్టుగా ఉంటుందట. చాలా పవిత్రమైన దానిగా భావిస్తూ ఉంటారు. ఎన్నో శ్రీసూక్తులు కాలక్షేపాలు జరిగినాయి ఆ పొన్న చెట్టు కింద. నంబెరిమాళ్ళు, శ్రీరంగనాయకి కూడా ఈ చెట్టు కింద విహారంగా విశ్రమిస్తూ ఉంటారు అని పెద్దలు చెప్తూ ఉంటారు. మన పూర్వాచారులందరూ ఈ చెట్టు కింద కూర్చుని తిరువాయిముడి మొదలైన గ్రంథాలు కాలక్షేపాలు చెప్పేవారట. పొన్న చెట్టు వెనకాలే వరాహనాయగినార్ సన్నిధి, వరదరాజ పెరుమాళ్ళు, వ్యాసులు, కోదండరాముడు, అలాగే కులశేఖర పెరుమాళ్ సన్నిధి కూడా ఉంటుంది. మనం ఆండాళ్ళ తల్లితోటి ఆళ్వార్లందరినీ చూస్తూ ఉంటాం. అద్దాల మండపంలాగా సన్నిధి ఉంటుంది, పరమపదనాథన్ సన్నిధి. అది కూడా ఈ ప్రాకారంలోనే మనం సేవించుకుంటాం. భోజరామన్ అని తిరుమడిసే ఆళ్వారి సన్నిధి, తిరుమడిసే ఆళ్వారి సన్నిధిలోనే ఎంబార్లు కూడా ఉంటారు. దాని పక్కన సూర్య పుష్కరిణి ఉంటుంది. వరదరాజ పెరుమాళ్ళు, లక్ష్మీనారాయణుడు కూడా వేయించేసి ఉంటారు ఆ సన్నిధుల్లో పక్కన. ఇలా 4వ ప్రాకారంలో, కులశేఖర ప్రాకారంలో ఇవన్నీ ఉంటాయి. 3వ ప్రాకారంలోకి వచ్చేసరికి విరజా మండపం ఉంటుంది. మాడపల్లి గోడల మీద మొండి బల్లి, ఆ మొండి చేప, మొండి గుర్రం మనకు కనిపిస్తూ ఉంటాయి కదా. జాగ్రత్తగా మనం చూస్తే ఆ ప్రాకారం గోడల మీద కనిపిస్తాయి. శ్రీరంగనాథుడు ఈ ముగ్గురికి కూడా మోక్షాన్ని ఇచ్చాడు అని చెప్తూ ఉంటారు. నేతి బావులుంటాయి. అలాగే ఒంటి స్తంభం మీద గరుడాళ్వారు కనిపిస్తూ ఉంటారు మనకి. ఆంజనేయ స్వామి దాసోహ భంగంలో వినీత ఆంజనేయ స్వామిగా ఉంటారు. అక్కడే పెద్ద ధ్వజస్తంభం ఉంటుంది. ఆ ధ్వజస్తంభం దగ్గరే మనము దాసోహం పెట్టుకుని ముందుకు వెళ్తాము పరమాత్మని సేవించాలి అంటే. 2వ ప్రాకారాన్ని రాజమహేంద్ర ప్రాకారము అని అంటూ ఉంటారు. ఆ చోళ దేశం రాజు, అలాగే ఆయన భార్య, కొడుకు ముగ్గురు కూడా ఒకసారి ఒక ఏడాది కైసిక ద్వాదశికి పడియాత్త సేవ జరుగుతుంది. అదొక ఉత్సవం అండి. ఆ పడియాత్త సేవకి రావాలి, సేవించాలే ఉత్సవాన్ని అని అనుకున్నారట. కానీ వాళ్ళు బయలుదేరి వచ్చేసరికి కావేరి పొంగడం వలన పాపం కావేరిని దాటి రాలేకపోయారు. ఉత్సవం పూర్తయిపోయింది. మీరు ఇక్కడే వేయించేసి ఉండండి, ఉత్సవం సేవించుకుని వెళ్దురు కానీ అని అన్నారట. అలాగే ఆ రాజుల విగ్రహాలు అక్కడ మనకి కనిపిస్తూ ఉంటాయి ఒక బీరువాలో. ఆ ప్రదక్షిణగా వెళ్తే సేనమొదలియార్ సన్నిధి ఉంటుంది. అలాగే ఎడంవైపు విభీషణ ఆళ్వాన్ కూడా మనకి కనిపిస్తూ ఉంటారు. పుట్టమన్ను బ్రహ్మోత్సవాలకి పుట్టమన్నుకి వెళ్ళేటప్పుడు అది కూడా విభీషణ ఆళ్వాన్ కూడా వెళ్తూ ఉంటారు సేనమొదలియార్తో పాటుగా. పెరుమాళ్ పాదాలు 2 మనకు కనిపిస్తాయి. ఆ ప్రాకారం ప్రదక్షిణ చేసుకుని వస్తుంటే విభీషణ ఆళ్వాన్ ప్రాకారం గుడి సన్నిధి దగ్గర బంగారు మలాం పూసినటువంటి పాదాలు, ఎక్కడైతే లోపల గర్భగుడిలో పెరుమాళ్ పాదాలు ఉంటాయో అదే చోట్లో బయట ప్రాకారంలో మనకి ఇవి కనిపిస్తాయి. మన పెరుమాళ్ యొక్క శ్రీరంగనాథుని యొక్క పాదాలు మనకి కనిపిస్తాయి. కొంచెం ముందుకు వస్తే నంబిళ్ళే కాలక్షేపం సాయించినటువంటి మండపం ఉంటుంది. ఒక స్తంభం మనం చూస్తాం కదా, కొంచెం ఏటవాలుగా ఉంటుంది. అక్కడే కూర్చుని నంబిళ్ళై కాలక్షేపాలు సాయించేవారు అని చెప్పి ఉంటుంది. ఇంకా ప్రదక్షిణ పూర్తవుతుంటే అర్జున మండపం ఉంటుంది. ఈ మండపంలో కుడి చేతి పక్క బీబీ నాచ్యార్స్ అనేది ఉంటుంది. అంటే ముస్లింల యొక్క అమ్మాయి, ఈయన మీద ప్రేమతో వచ్చేసిన ఆమె యొక్క సన్నిధి. సన్నిధి అంటే గోడ మీద బొమ్మ ఉంటుంది అంతే. ఎడం చేతి పక్క శేరగొళవల్లి నాచ్యార్ ఉంటారు కుమార్తె.
కులశేఖర ఆళ్వార్ల యొక్క కుమార్తె శేరగులవల్లి అనే ఆమెని రంగనాథుడికిచ్చి వివాహం చేస్తారు. ఆమె సన్నిధి ఉంటుంది. అలాగే కిళి మండపం, చిలక వలన ఈ పెరుమాళ్ళు బయటికి వచ్చారు అని కిళి మండపం అనే పేరుతో చిలకల మండపం కట్టించాడు అక్కడ రాజు. ఆ మండపంలో చాలా చిలకలు ఉంటూ ఉండేవి, ఇప్పుడు కాదు కానీ ఉంటూ ఉండేవి. దాన్ని దాటుకొని మనం వస్తే ఇక మొదటి ప్రాకారంలోకి అని మనం పెరుమాళ్ దర్శనానికి వెళ్తున్నమాట అండి. ఇప్పుడు 8 మెట్లు ఎక్కితే మనకి స్వామి పైకి మనం చేరుకుంటాం. ఆ స్వామి ఉండేటి ఎత్తుకు మనం చేరుకుంటాం. కింద ఉంటే కనుక ఈ ఇసుక తుఫాన్ల వల్ల అది పెరుమాళ్ళు కప్పబడిపోతున్నారు, అయ్యో మళ్ళీ ఆలయానికి ఏచేటు విగ్రహానికి ఏచేటు దాన్ని జరగకూడదని ఆ చోళదేశపు రాజు ఏం చేశాడు, కొంచెం ఎత్తుగా కట్టాడు మన స్వామిని. వరదలు కానీ తుఫాన్లు కానీ ఏ వచ్చినా ఇబ్బంది లేకుండా కట్టించారు. 8 మెట్లు, ఆ 8 మెట్లు దాటి పైకి వెళ్ళగానే మనకు కనిపించే మండపానికి తిరువాయుమజ మండపము అని మనకి పేరు. ఉత్సవాలన్నీ ఆపేసి నంబెరుమాళ్ళు అక్కడే భగవద్విషయాన్ని విన్నాడు అని చెప్తారు. ఎడమ చేతివైపు స్వామి ఉండేటువంటి అద్దాల మండపం, అప్పుడు ఉత్సవాల్లో అది వేయించేస్తూ ఉంటారు. అద్దాల మండపంలోకి అది ఉంటుంది. అక్కడి నుంచినే మనం ఎదురుగుండా పెరుమాళ్ళు సేవించుకోవడానికి, సుప్రభాత్ సేవలో పెరుమాళ్ళు సేవించుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఆ మండపం దగ్గరికే ఏనుగు కూడా తీర్థాన్ని తీసుకుని ఈ గుర్రం ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయి ఆ దగ్గరికి. గర్భగృహం ముందు 24 స్తంభాలు కనిపిస్తాయి. అంటే 24లోనే ఇప్పుడు 14 కనిపిస్తున్నాయి, మిగతా గోడల్లో ఉన్నాయి అని అంటారు. మన ఈ మండపం దాటి లోపలికి వెళ్ళాం కదండి, జయ విజయల్ని దాటి మనం లోపలికి వెళ్ళాం. ఆ వెండి వాకిలి లోపలికి వెళ్తే దాన్ని 24 స్తంభాలు ఉన్న దానిని గాయత్రి మండపము అని అంటారు. ఆ మండపం మధ్యలో అముదప్పారే అని కొంచెం ఎత్తుగా ప్రదేశం ఉంటుంది. మనం చుట్టూ ప్రదక్షిణగా వెళ్ళి పెరుమాళ్ళు సేవించుకుని వచ్చేస్తూ ఉంటాము. అముదప్పారే అనే చోట స్వామికి ఆరగింపులన్నీ కూడా అక్కడే పెట్టి అక్కడి నుంచి చేస్తారు. 2 అడుగుల ఎత్తులో ఉంటుంది, దాని మీద ఆరగింపులన్నీ జరుగుతాయి. అక్కడే ఎడంవైపు నారాయణర్, నాభినళినర్, నాగశయనర్, నరసింహర్ అనే 4 విగ్రహాలు ఉంటారు. ఆ నలుగురిని కూడా పరమాత్మకి రక్షగా పెట్టారు సుదర్శన శతకం రచించినటువంటి మన కూరనారాయణ జీయర్. ఇంకా పరమాత్మ చుట్టూ పడుకున్న మూర్తి చుట్టూ కూడా ఒక ప్రదక్షిణ ప్రాకారం ఉందంట. దాన్ని తిరువన్నాళి ప్రదక్షిణం అంటారని ఆచార్యులు చెప్పారు. ఆ తిరువన్నాళి ప్రదక్షిణంలో 108 విదేశాల పెరుమాళ్ళు యొక్క చిత్రాలు, వర్ణ చిత్రాలు ఉంటాయట. గజానన్ అని ఒక ఆయన, విశ్వక్సేనుల గోష్ఠిలో ఆయన మంత్రులో ఒకరు ఉంటారట. తిరువడి ఉంటారు, యోగమాయ కూడా ఉంటారు. వీరందరూ కూడా ఎందుకున్నారు అక్కడ అంటే రంగనాథుడికి ఎటువంటి ఆపద కలగకూడదు అని కూరనారాయణ జీయర్ ఏర్పాటు చేసినటువంటి వ్యవస్థ. వీళ్ళందరినీ కూడా అక్కడ పెట్టారు. సరే, ఇప్పుడు మనం లోపలికి వెళ్ళామనుకోండి. ఇప్పుడు లోపల శ్రీరంగ క్షేత్రంలో పైన ప్రణవాకార విమానము, కిందకు వచ్చేసరికి ఆ విశ్వక్సేనుడు ఎవరైతే ఉన్నారో పైన విశ్వక్సేనుడు, ఆయన యొక్క శ్రీపాదాలే 2 ఆమోద స్తంభాలు అని మనకి చెప్తూ ఉంటారు. లోపల రంగనాథుడు శయన తిరుక్కోలంలో ఉంటారు, మనకు అది తెలుసు. ఆ తిరుక్కోలం ఎలా ఉంటుందో మళ్ళీ ముందు పాసురాల్లో మనం చెప్పుకుందాం. శయన తిరుక్కోలం ఎలా ఉంటుందో ఇప్పుడు మనం ఏం చెప్పుకోవాలి అంటే, రంగనాథుడి దగ్గరే అమ్మ కూడా వేంచేసి ఉంది, వక్షస్థలంలోనే ఉంటుంది కదండి. ఇద్దరిని మనం కీర్తించాలి అని మనం తెలుసుకున్నాం. ఇద్దరు ఒకచోటే ఉన్నారు, ఒకరంటే ఒకరు ఇష్టంగా చాలా ప్రేమగా ఉన్నారు. అసలు చూస్తుంటే ఒకరేనేమో అనిపిస్తున్నంతగా ఉన్నారట వారు. ఇదే పాసురానికి సంస్కృతంలో రాసుకుంటే నీళాతుంగ స్తనగిరితటి సుప్తముద్బోధ్య కృష్ణం అని చెప్తారు మన పెద్దలందరూ కూడాను. అంటే ఈ 19వ పాసురాన్ని దృష్టిలో ఉంచుకుని మన పరాశర భట్టర్ వారు ఆ తనయన్ని అనుగ్రహించారు మనకి. నీళాదేవి యొక్క స్తనాల మీద హాయిగా పడుకుని ఉన్నావు నువ్వు, లేచి నీ డ్యూటీ నువ్వు చెయ్యి అని చెప్పింది కదా. ఇక్కడ పరిస్థితి ఎలా ఉందట ఈరోజు పాసురంలో అంటే, పాసురాన్ని అనుసంధానం చేసుకుని తెలుసుకుందాం మనం. குத்து விளக்கெரிய கோட்டுக்கால் கட்டில் மேல் மெத்தென்ற பஞ்சசயனத்தின் மேலேறி கொத்தலர் பூங்குழல் நப்பின்னை கொங்கை மேல் வைத்து கிடந்த மலர் மார்பா வாய் திறவாய் மைத்தடங்கண்ணினாய் நீ உன்மணாளனை எத்தனை போதும் துயிலெழ வட்டாய்கான் எத்தனை ஏலும் பிரிவாத்தகில்லாயால் தத்துவமன்று தகவேலோరెంబావాయ్. ఓ స్వామి, అలాగే ఓ శ్రీరంగనాయకి, తత్తువమన్రు తగవన్రు, ఇలా మీరు పలకకుండా ఉండడం మేము పిలుస్తూ ఉంటే, మమ్మల్ని అనుగ్రహించకపోవడం
మీ స్వభావానికి విరుద్ధము, మీ స్వరూపానికి విరుద్ధము అని మనం ప్రార్థిస్తున్నాం. స్వామి అమ్మ ఎలా ఉన్నారు అంటే గుత్తు దీపాలున్నాయి అని చెప్తున్నారు. ముందు వాచ్యార్థం తెలుసుకుందాం. బంగారు దీపపు కుందులందు దీపాలు వెలుగుతున్నాయి. దంతపు కాళ్ళు కలిగినటువంటి మంచం ఉంది. ఆ మంచం మీద అందంగా, తెల్లగా, మెత్తగా, సువాసనగా, చల్లగా ఉన్నటువంటి ఒక పడక. ఆ పడక మీద మంచి వికసించిన పువ్వుల గుత్తలను తల్లో పెట్టుకుని పడుకుంది నప్పిన పిరాటి. అలాంటి పిరాటిని ఆలింగం చేసుకుని శయనించి ఉన్నటువంటి విశాలమైన వక్షస్థలం కలిగిన ఓ స్వామి, నోరు తెరిచి మాతో మాట్లాడరాదా, వాయ్ తెరవాయ్ అని అడుగుతోంది. కాటుకు అలంకరించుకున్న కన్నులు కలిగిన ఓ నీలాదేవి, నీ భర్త లేవడానికి నువ్వు సమ్మతించడం లేదా? ఆయన్ని వదిలి ఉండలేకపోతున్నావా? ఏం ఆశ్చర్యం! ఇది నీ స్వరూపానికి, స్వభావానికి తగదు సుమా అని అంటున్నారు. ఇద్దరినీ ప్రార్థించడం కదా, రంగనాథుణ్ణి రంగనాయకిని ఇద్దరినీ ప్రార్థించాలి. ఇద్దరిని ప్రార్థించేటప్పుడు 4 లైన్లు రంగనాథుని కీర్తించింది, 4 లైన్లు మన రంగనాయకిని కీర్తిస్తున్నాం. రంగనాథుడు రంగనాయకి ఉన్నటువంటి ఆ సీన్ ఎలా ఉంది అంటే, కుత్తు విళక్కెరియ. ముందు చీకట్లేదు, అంతా వెలుగుంది కాబట్టి అక్కడ స్పష్టంగా ఏముందో మనకి తెలుస్తోంది. దీపాలు చక్కగా గుత్తి దీపాలు ప్రకాశిస్తున్నాయి. దీపము అంటేనే అజ్ఞానాన్ని పోగొట్టేది, చీకటిని పోగొట్టేది దీపము. విళక్కు అని అంటారు కదా. విళక్కు అంటే విశేషార్థంలో దీపము అంటే శాస్త్రము అని అర్థం. ఆ శాస్త్రజ్ఞానం ఏదైతే ఉందో ఆ శాస్త్రజ్ఞానం వెలుగులోనే మనం పరమాత్మని దర్శించుకోగలుగుతాము. అప్పుడే మనకి పరమాత్మ యొక్క స్వరూపము, ఆయన గుణాలు అన్నీ మనకి తెలుస్తాయి. ఎలా తెలుస్తాయండి అంటే, చీకటి ఎప్పుడైతే పోతుందో అప్పుడు వెలుగు వచ్చేసినట్టుగానే మనలో ఉండేటువంటి అద్వేషాదులు అన్నీ పోయి జ్ఞానదీపం అనేది వెలుగుతుంది పరమాత్మ అనుగ్రహిస్తేనే. ఆ జ్ఞానదీపంతో పరమాత్మ యొక్క స్వరూప, రూప, గుణ, విభూతి అంతటినీ కూడా మనం తెలుసుకోగలుగుతాము. మిగతా జ్ఞానాలు అంటే విపరీత జ్ఞానం కానీ, అన్నిదా జ్ఞానం కానీ, ఇటువంటి జ్ఞానాలు ఏవైతే మనకు ఉన్నాయో ఆ తప్పు భావన కలిగించే జ్ఞానాలన్నీ పోతాయి. సరైనటువంటి జ్ఞానం కలుగుతుంది. శాస్త్రం అనే దాన్ని మనం చూడడం వల్ల, శాస్త్రం ద్వారా మనం చూడాలి పరమాత్మని. ఇదే విషయాన్ని తిరుమాలేలో 15వ పాసురంలో చెప్తారు తొండరెడ్పడి ఆళ్వార్లు. ఎలా ఉన్నాడు స్వామి అంటే, మెయ్యర్కే మెయ్యనాగుం. ఉన్నాడు అన్నవారికి, ద్వేషభావం తొలగిపోయిన వాడికి ఆయన ఉన్నట్టే. లేడండి, పరమాత్మ లేడంటే లేనట్టే. ఎలా తెలుస్తుంది ఉన్నాడు లేదు అంటే కనుక, మీరు శాస్త్రాన్ని బట్టి తెలుసుకోవాలండి అని అన్నారు. పొయ్యర్కే పొయ్యనాగుం. ఇంతకుముందు నేను భగవద్ జిముకుడినై ఉన్నాను, ఆయనే నన్ను దిద్దుబాటు చేశాడు, నాకు శాస్త్రజ్ఞానాన్ని కలిగించాడు. ఇప్పుడు నాకు నా పాపాలన్నీ తొలగిపోయి భగవంతుణ్ణి నేను సేవించగలుగుతున్నాను అని చెప్పి అంటారు. విళక్కు అంటే గనక జ్ఞానదీపము. జ్ఞానదీపంతో మనము స్వామిని సేవించుకోగలుగుతాము అని అంటున్నారు. ఇంకా విళక్కు కోట్టుక్కాల్ కట్టిల్ మేల్. 4 కోళ్ళు కలిగినటువంటి మంచం మీద శయనించి ఉన్నారు వీరు. 4 కోళ్ళు మంచానికి ఉన్నాయట. మామూలు వాచ్యార్థంలో అయితే కువలయాపీడనం యొక్క దంతాలు తీసుకొచ్చి చేయించేశాడు ఆ మంచం కోళ్ళు అని చెప్పి చెప్తూ ఉంటారు. అంటే అహంకారానికి గుర్తు. ఆ అహంకారం నశిస్తేనే మనకి రంగనాథుడు రంగనాయకి తత్వము మనకి చాలా చక్కగా స్పష్టంగా తెలుస్తుంది. అహంకారం అంటే ఎలా ఉంటుందండి అంటే, అహంకారాన్ని 4 రకాలుగా చెప్తారు. నేనే చేస్తున్నాను ఇదంతా, నేనే అనుభవిస్తున్నాను, నా ఆనందం కోసం ఇదంతా, నేను కాబట్టే తెలుసుకున్నాను అనే అహంకారాలు. ఆ నేను 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 అనే అహంకారం మనకి పరమాత్మ తత్వాన్ని పూర్తిగా కనబడనివ్వదు. అందుకని ఈ 4 పోతేనే, నేను కాబట్టి ధనుర్మాస వ్రతం చేస్తున్నాను కానీ, అబ్బో నేనే రోజు ఇక్కడికి వచ్చి కాలక్షేపం వింటున్నాను, ఇంటి దగ్గర 2 గంటలు పూజ చేసుకుంటున్నాను తెలుసా, అయిపోయింది కర్తృత్వ అహంకారం. అది నేనే ఈ భోగాన్ని నా కోసమే చేసుకుంటున్నాను ఇవన్నీ నీ ప్రసాదాలు అనుకుంటే అది కూడా అయిపోతుంది. పరమాత్మ గురించి నేను ఎన్ని పుస్తకాలు చదివి ఎలా చెప్తున్నానో తెలుసా, ఎంత బాగా చెప్తున్నానో తెలుసా, అది అహంకారమే.
ఇవేమైనా మనం తొలగించుకోగలమేమో కానీ శేషత్వ అహంకారం మాత్రం తొలగించుకోవడం కష్టం అని అంటారు. శేషత్వం అంటే పరమాత్మకి ఎలా కావాలంటే అలా వినియోగపడడం. అది చాలా కష్టంగా ఉంటుందట. నేను కాబట్టి పెరుమాళకి ఎలా కావాలంటే అలా ఉపయోగపడుతున్నాను అని అనుకుంటే మనకున్నటువంటి జ్ఞానం అంతా తొలగిపోయి ఎందుకు పనికి రాకుండా అయిపోతాము. మళ్ళీ జీరో స్టేజ్లోకి వచ్చేస్తాం ఈ అహంకారం అని కబళిస్తే. అందుకని ఈ 4 మీద పరమాత్మ అమ్మ సైనించి ఉన్నారు. ఈ అహంకారాల్ని అణగదొక్కి ఉన్నారు. ఈ అహంకారం పోతేనే శ్రీరంగనాథుడు వేయించేసి ఉన్న స్థితి మనకు తెలుస్తుంది. ఎలా వేయించేశాడు? కట్టిల్ మేల్ మంచం మీద ఉన్నాడట. 4 కోళ్ళున్న మంచం. ఈ అహంకారం అనేది పోవడం. మెత్తెండ్ర పంచసైనత్యన్ మేలేరి. మెత్తగా ఉన్నటువంటి ఆదిశేషు అనే దాని మీద స్వామి వేయించేసి ఉన్నాడు రంగనాథుడు. మనకి అర్ధపంచక జ్ఞానం కలిగితే, అహంకారం పోయి అర్ధపంచక జ్ఞానం కలిగితే అప్పుడు పరమాత్మ తత్వం మనకి తెలుస్తుంది. పంచసైనత్యన్ మేలేరి. పంచ అంటే 5 అని ఒక అర్థము, చాలా విశాలమైనటువంటి అని ఒక అర్థము. ఆ మంచం ఎలా ఉందట అంటే 5 లక్షల మంది గోపికలు వచ్చినప్పటికీ కూడా పరమాత్మతో కలిసి ఉండడానికి వీలుగా ఉన్నంత మంచం అండి అని అంటారు వ్యాఖ్యానంలో. కానీ ఇప్పుడు నువ్వేం చేస్తున్నావమ్మా రంగనాయకి, మమ్మల్ని రానివ్వకుండా నువ్వు ఒక్కదానివే ఉన్నావు అని కొంచెం నిష్ఠూరంగా మాట్లాడుతున్నారు. ఆ పంచసైనం ఎలా ఉంటుంది మనందరికీ తెలుసు ఎలా ఉంటుందో. అందంగా ఉంటుంది, తెల్లగా ఉంటుంది, మెత్తగా ఉంటుంది. ఆ మంచం మీద పరుపు సువాసన వెదజల్లుతూ ఉంటుంది, చల్లగా ఉంటుంది. వేసవికాలంలో చల్లగా ఉంటుంది, చలికాలంలో కొంచెం వెచ్చగా ఉండి పరమాత్మకి అనువుగా ఉంటాడట ఆదిశేషు అనే మంచం. ఆ ఆదిశేషు అనే మంచం మీద స్వామి అమ్మ ఇద్దరు వేయించేసి ఉన్నారు. మేలేరి దాన్ని అధిరోహించి ఉన్నారు. ఆదిశేషు పైన ఉన్నారు. ఇప్పుడు నప్పిన పిరాటి ఆమెను వర్ణిస్తున్నారు. ఇక్కడ మనం రంగనాయకిని చెప్పుకుంటాం కదా. ఆ పరమాత్మ పరమపదంలో ఉంటే లక్ష్మీదేవి అని చెప్పుకున్నాం, రంగనాథుడైతే రంగనాయకి అని చెప్పుకుంటున్నాం. ఈ రంగనాయకి తలలో పుష్పాలు పెట్టుకుందంట. ఎలా పెట్టుకుందట? గుత్తులుగా పెట్టుకుందంట. ఉదాహరణకి మనం గుత్తుపూలు అని చెప్పి ఎరుపు గులాబీ రంగులో చూస్తూ ఉంటాం. పెట్టుకున్నప్పుడు ఆమె తలలో పెట్టుకున్నప్పుడు మొగ్గలుగా ఉన్నాయట. ఆమె ధరించింది తన శిరస్సులో కొప్పులో ధరించింది. ధరించాక అవి వికసించినవట. ఎప్పుడైనా అలా వికసిస్తాయండి? చెట్టుకుంటే వికసిస్తాయి కానీ మనం పెట్టుకుంటే మాడిపోతాయి కదా. అలా కాదట. అమ్మ యొక్క గొప్పతనం అదే. అమ్మ పురుషకారం వలన అమ్మ యొక్క అనుగ్రహం కలిగితే ఇలా ఉంటుంది. జీవులందరూ కూడా వికసిస్తారట. జీవుల యొక్క జ్ఞానం వికసిస్తుంది. ఎవరైతే చేతనులందరూ శరణాగతి చేసిన వారు ఉంటారో ఆమె పురుషకారం పొందితే చాలు గుత్తులుగా వికసిస్తారు. అంత చక్కగా జ్ఞానం పొందిన వారు అవుతారు ఈ జీవులందరూ కూడా. రంగనాయకి అనుగ్రహం ఉంటే చాలు. దానికే మనకి అనేక శ్లోకాల్లో కీర్తిస్తారు. శ్రీగుణరత్న కోశంలో మన పరాశర భట్టర్వారు 60 శ్లోకాలు ఆమె గురించే చెప్పి ఒక్క శ్లోకం మాత్రం పరమాత్మ గురించి చెప్తారు. నప్పిన్న అదే మన శ్రీరంగనాయకి అలా ధరించి ఉన్నది. అలాంటి నప్పిన్న యొక్క ఆలింగనంలో ఉన్నాడు స్వామి. నప్పిన్నని ఆలింగనం చేసుకుని కృష్ణ పరమాత్మ పడుకుని ఉన్నాడు. అలా మనం ఊహించుకుంటే గనక విశాలమైనటువంటి వక్షస్థలం కలిగి ఉన్నట్ట స్వామి. మరి రంగనాయకి పక్కనే ఉంటే రంగనాథుడు కూడా ఆనందంగానే ఉంటాడు కదా. శ్రీగుణరత్న కోశంలో ఒక్క శ్లోకంలో ఈ స్వామిని కీర్తించారు అని చెప్పుకున్నాం కదా. అందులో మొట్టమొదట్లోనే 9వ శ్లోకంలోనే చెప్తారు పరాశర భట్టర్వారు. అన్నీ అమ్మకే చెప్తే మళ్ళీ పెరుమాళ్ ఫీల్ అవుతారేమో అని ఒక్క శ్లోకం ఇచ్చారట భట్టర్వారు. మా ఆచార్యులు చెప్పారు క్లాసులో. శ్రీహి శ్రీరంగేశయ్య తవచ హృద్యాం భగవతీం. ఆ లక్ష్మీదేవికి కూడా ఆశ్రయం అయినటువంటి వాడి నువ్వు శ్రీరంగనాథ. లక్ష్మీదేవి అనేక కళ్యాణ గుణాలతోటి ఉన్నది. అలాంటి లక్ష్మీదేవి నీ మనసుకి ఎప్పుడూ ఆనందాన్నే కలిగిస్తూ ఉంటుంది కదా. తవచ హృద్యాం భగవతీం. గుణాలు కలిగినటువంటి ఆమె నీకెప్పుడు ఆనందాన్నే కలిగిస్తూ ఉంటుంది. ఇప్పుడు మేము ఒక పని చేయబోతున్నాం. ఏంటి?
అంటే నీకు ఆనందాన్ని కలిగించే ఆమె, కళ్యాణ గుణాలు కలిగినటువంటి ఆ రంగనాయకిని మేము కీర్తించబోతున్నాం. నువ్వు ఇప్పుడేం చేస్తావంటే సావధానంగా విను, కానీ పక్కన ఒక 100 కవచాలు రెడీగా పెట్టుకో. అప్పుడు వినడం మొదలుపెట్టు, మేము కీర్తిస్తూ ఉంటాం. ఎందుకంటే మేము కీర్తిస్తూ ఉంటే ఆమెని నీ యొక్క చెస్ట్ సైజ్ పెరిగిపోతూ ఉంటుంది. 2 అంగుళాలు పెరిగిందనుకో, నువ్వు వేసుకున్న కవచం చిరిగిపోతుంది, పిగిలిపోతుంది. అప్పుడు మళ్ళీ ఇంకోటి వేసుకో. మేము మళ్ళీ కీర్తిస్తాం కదా ఇంకో శ్లోకాన్ని. అప్పుడు మళ్ళీ నీకు ఆమెకి గుణాలన్నీ వింటూ ఉంటే, మేము ఆమెను కీర్తిస్తూ ఉంటే కంచుక శతం అంటారు. పునః హర్షోత్కర్షాత్ స్ఫుటతు భుజయోహో కంచుక శతం. మేం కీర్తిస్తూ ఉంటే నీకు 100 కవచాలైనా కూడా పికిలిపోతాయి. ఆ ఆనందం పొంగులో నీ వక్షస్థలం హృదయం విశాలమైపోయి వైశాల్యం పెరిగిపోయి అయిపోతున్న అంతలా మేము కీర్తించబోతున్నాము ఆమెని అని ఒకే ఒక్క శ్లోకంలో పాపం రంగనాథుని కీర్తించి మిగిలిన శ్లోకాలన్నీ అమ్మనే కీర్తించేశారట స్వామి. పాపం ఈ స్వామి ఏం చేస్తున్నాడట, చిరిగిపోయినటువంటి ఈ కవచాలని లెక్కపెట్టు కూర్చుంటున్నాడంట. ఈలోపు స్తోత్రం పూర్తి చేసేశారు మన పరాశర భట్టర్ వారు అని చమత్కారంగా అన్నారు ఆచార్యులు. అలాంటి లక్ష్మీ రంగనాయకిని కీర్తిస్తే నీకెంతో ఆనందం కలుగుతుంది కదా. ఆమె నువ్వు ఆలింగనంలో ఉన్నారు. ఆమెను నువ్వు వైత్తు కిడంద మలర్ మార్పా ఆలింగనం చేసుకుని అటువంటి ఆమెను నీ వక్షస్థలం మీద ఉంచుకున్నావు. ఆమె స్పర్శతోటి నీ వక్షస్థలం వైశాల్యం పెరిగిపోయింది. సరే పోనీలే, మీరిద్దరూ అక్కడే ఉన్నారు, కలిసే ఉన్నారు. పోని వాయ్ తిరవాయ్, ఒక్కసారి అంజేల్ మీరేం భయపడకండి అని ఒక మాటైనా మాట్లాడొచ్చు కదా. మేమేమో ముందు నుంచి ఎంతో ఆనందంతో నిన్ను కీర్తిస్తూ నీ పరతో పంచగాన్ని కీర్తిస్తూ వచ్చాము రంగనాథ. ఆ తర్వాత 10 మంది ఆళ్వార్ల అనుగ్రహం పొందితే నిన్ను కీర్తిస్తూ వస్తే మాకు పని తప్పకుండా జరుగుతుంది, చక్కగా నీ దర్శనం దొరుకుతుంది అని భాగవతుల మంగళాశాసనాలు కూడా తీసుకుని వచ్చాము. ఇక మాకు ఇంకేముంది, ద్వారపాలకుల్ని ప్రార్థించాము, లోపలికి వచ్చేసాము, నిన్ను దర్శించవచ్చు అని ఎగ్జైట్మెంట్ తోటి మేము లోపలికి వచ్చాము. కానీ ఆ రామానుజుల వారు మొదలయాండాను కూడా అనుగ్రహించి మమ్మల్ని లోపలికి పంపించారు. నువ్వు మాత్రం పలకట్లేదు. అంబరమే తన్నీరేలో అబ్బా కృష్ణ పరమాత్మని లేపేశాం కదా అని అనుకున్నాము. ఇంకా మేము రంగనాథుని దర్శించేయచ్చు అని అనుకున్నాము. కానీ ఓహో రంగనాయకుని పురుషకారభూతురాలు లేపలేదు కదా అని గుర్తొచ్చి మళ్ళీ నిన్నటి పాసురంలో కీర్తించాము. మా తప్పు మేము తెలుసుకుని ఆమెను కీర్తించాం కదా, మరి అలాంటప్పుడు అనుగ్రహించాలి కదా. నువ్వు వస్తున్నానరా అని చెప్పి ఒక మాటైనా పోని చెప్పాలి కదా. మీరు భయపడకండి, నేను కటాక్షిస్తాను కదా అని ఒక మాట మీరు నోరు తెరిచి చెప్తే మాకు ఆనందంగా ఉంటుంది కదా అని రంగనాథుణ్ణి ప్రార్థించారు మొట్టమొదటి 4 లైన్లోనూ. కానీ రంగనాయకి అయినా పలకట్లేదు అని చెప్పి చూశారు. మైత్తడం కణ్ణి నాయ్, మైత్తడం కణ్ణి అంటే నల్లనైనటువంటి నేత్రాలు కలిగిన ఆమె మన శ్రీరంగనాయకి. శ్రీ అయి సమస్త చిదచిద్విధాన వ్యసనం హరేహే అంగీకారి విరాలోకై సార్ధయన్యై కృతోంజలి అని అంటారు. మొట్టమొదటి శ్లోకంలోనే ఆమె యొక్క చూపులని కీర్తించారు పరాశర భట్టర్ వారు శ్రీగుణరత్న కోశంలో. ఈ సృష్టి చేయడంలో చేతనము అచేతనము సృష్టి అంతా చేసి పరమాత్మ అలసిపోయి ఉన్నాడనుకోండి, తన చూపులతోటి ఒక్కసారి చూపులతో కూడా నవ్వుతారు కదా, అలా ఒక్కసారి ఆనందంగా చూశారనుకోండి, అమ్మయ్య నేను చేసిన సృష్టి అంతా కూడా ఇప్పుడు నాకు పని సాటిస్ఫాక్షన్ ఉంది, నా సృష్టి సఫలమైంది అని అనుకుంటాట స్వామి. ఎందుకంటే ఆ చూపుల్లో అంత పవర్ ఉంది. చూపులతోటే కనుబొమ్మల కదలికలతోటే మన యొక్క జాతకాలు మార్చేస్తూ ఉంటుంది అమ్మ అని అనుకున్నాం కదా. అలా తన చూపులతోటే సార్ధయన్యైకృతోంజలి పరమాత్మ కూడా ఆ చూపులను చూసి అమ్మయ్యా ఈమె సర్టిఫికెట్ ఇచ్చింది, ఇంకా నాకేం బెంగలేదు నా సృష్టి గురించి అనుకునేంత శ్రమని తీర్చే చూపులు నీవి. మరి మేము కూడా ఇంత శ్రమపడి ఇక్కడ దాకా వచ్చాం కదా, మా శ్రమ కూడా తీరేలాగా పరమాత్మతో అనుభవంలో ఉండేలాగా మమ్మల్ని కూడా అనుగ్రహించవచ్చు కదమ్మా నువ్వు. నీ ఉన్మణాళనై ఎత్తనై పోదుం తూలజవట్టాయిగాన్. రంగనాయకి నిన్ను లేపుతున్నాము, అలాగే నీ భర్త అయినటువంటి స్వామిని కూడా మేము లేపుతున్నాము. కానీ లేచి రావట్లేదే, ఎందుకు పలకట్లేదు మీరు? నీ తుయిలజ ఒట్టాయిగాన్ లేవడానికి అసలు ఇష్టపడట్లేదు మీరు. అసలు
ఇష్టపడకుండా ఇద్దరూ మాట్లాడకుండా కూర్చున్నారే అని అడుగుతున్నారంటే మనం ఏదైనా తప్పు చేస్తే తెలుసుకోవాలి కదా, ఎందుకు పలకట్లేదు అనే విషయం మనకు తెలియాలి కదా. ఇద్దరు ఎలా ఉంటారు అంటే రక్షించడంలో పోటీ పడుతూ ఉంటారు. నేనా నువ్వా అన్నట్టుగా రక్షించడంలో పోటీ పడుతూ ఉంటారు మీరు. అలాంటి మీరు ఎందుకు రక్షించట్లేదు అని అనుకుంటున్నారు. ఈ లోకాలన్నీ కూడా నీకు లీల కోసం ఆయన సృష్టించారు, నీ ఆనందం కోసమే సృష్టించారు. మరి ఆ లోకాల్లోని వారివే కదా మేము కూడాను. మేమందరం కూడా ఆశ్రయించాలి, మిమ్మల్ని ప్రార్థించాలి, అప్పుడు పరమపదానికి చేరిపోవాలి అనే కదా మీరిద్దరు ఇక్కడికి వచ్చారు. నువ్వు అత్తగారిలైన పరమపదాన్ని వదిలిపెట్టావు, పుట్టేలైన పాలకడని వదిలిపెట్టావు, వచ్చి శ్రీరంగంలో నిత్య నివాసం చేస్తున్నావు నువ్వు రాయి. అలాంటి శ్రీరంగనాయికి అయ్యుండి, కరుణకి రూపం అయ్యుండి, ఆ రెండు వదిలిపెట్టేసి ఇక్కడికి వచ్చి మరి మా యొక్క సేవలు స్వీకరించాలి కదా. పరమపదల్లో ఉంటే నీకు నిత్యసూరులు సపర్యలు చేస్తూ ఉంటారు. ఇక్కడ మరి వాళ్ళందరూ లేరు కదా, మరి మేమే కదా చెయ్యాలి. శేషిత్వే పరమ పుమాన్ పరికరా హేతే తవ స్వారణే. నీ శేషిత్వానికి ఈశ్వరుడు కూడా పరికరమేనమ్మా. ఈ పరికరాలన్నీ ఎలా ఉన్నాయి, నీకు తగ్గట్టుగానే ఉన్నాయి. అంటే నీ హోదాకు తగ్గట్టుగానే ఉన్నాడు స్వామి కూడాను. ఇద్దరికీ మరి మేము సేవ చేసుకోవాలి కదా, మమ్మల్ని నువ్వు అనుగ్రహించాలి కదా, ఎందుకని అనుగ్రహించట్లేదు అని ఈ పాసురంలో అడుగుతున్నారు. ఇంకా నీవన్మనారనే ఎత్తనైపోదుం తూలేజవట్టాయిగాన్. ఆయన లెగుస్తుంటే నువ్వు ఆపేస్తున్నావు, నువ్వు లెగుస్తుంటే ఆయన ఆపేస్తున్నారు. ఒకళ్ళనొకళ్ళు అడ్డుకుంటున్నారేంటి? ఇద్దరూ పోటీ పడే తత్వం రక్షించడంలో. అలాంటిది ఇద్దరూ ఎందుకు మాట్లాడట్లేదు నాకు చెప్పండి. నోరు తెరిచి మాట్లాడరాదా? కాటుక కళ్ళు అంటే కరుణని కురిపించే కళ్ళు కదా ఇవి. ఎప్పుడు రక్షిద్దామా, ఎవరొస్తారని ఆశ్రయించే వారి కోసం నువ్వు ఎదురు చూస్తూ ఉంటావు. అలాంటి నువ్విలా అంటున్నావేంటమ్మా? అమృతలహరి ధీలంగనీయై అపాంగై అంటారు. ఆ చూపుల్లో అమృతాన్ని కురిపిస్తూ ఉంటావు నువ్వు అని కీర్తిస్తూ ఉంటారు. శ్రీరంగంలో క్షేత్రంలో కోవెలకి అనేక గోపురాలు ఉంటాయి, అనేక దారులు ఉంటాయి కదా. ఎవరైనా మార్కెట్కి వెళ్ళాలనుకోండి, అంటే ఉత్తర వీధిలో ఉన్న వాళ్ళు దక్షిణ వైపు మార్కెట్కి వెళ్ళాలనుకోండి, చుట్టూ తిరిగి అంతా వెళ్ళాలంటే ప్రాకారం అంతా తిరిగి వెళ్ళాలి. అలా కాకుండా ఆ ఉత్తరం వైపు నుంచి వచ్చిన వారు ఆ గుళ్ళోంచి అలా లక్ష్మీదేవి ముందు నుంచి అలా వచ్చేస్తే అక్కడ ఒక గోపురం ఉంటుంది, దక్షిణ వైపు వీధిలోకి వెళ్ళిపోవచ్చు అన్నమాట. అలా వెళ్ళిపోయి అంటే అదొక రహదారిలా వాడుకుని వెళ్ళిపోయి తమ పని చేసేసుకుని వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు ఏదో ఒకసారి రెండు చేతులు జోడించి అటువైపు అమ్మ అని చెప్పి నమస్కారం పెట్టి వెళ్ళిపోయారనుకోండి. అప్పుడు ఆవిడ అనుకుంటుందట, అయ్యో 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 అని బాధపడిపోతూ ఉంటుందట. ఎందుకండి బాధ? దండం పెడితే బాధపడ్డం ఎందుకు అంటే, అయ్యో బిడ్డ, నా బిడ్డ రెండు చేతులు జోడించి నమస్కరించాడే, అంజలి చేశాడు నాకు అని చెప్పి అనుకుంటాడు. ఈ భూలోకంలో ఉన్న సంపద అంతా ఇచ్చేద్దాం, నేను ఇచ్చేస్తాను అని అనుకుంటుందట. ఒక్క సంపదే కాదు, నేను కైవల్యాన్ని కూడా ఇచ్చేస్తాను అని అనుకుని, ఏమండి ఈ బిడ్డ చూడండి రెండు చేతులు జోడించి దండం పెట్టాడు, ఈ రెండూ కాదు పరంపదాన్ని ఇచ్చేద్దామా అని అడుగుతుందట స్వామిని. ఈ రెండు చేతులు జోడించినందుకు నేను ఇతనికి ఏమి పూర్తిగా ఇవ్వలేకపోయానే అని త్వం లజ్జసే కదయకోయ ముదార భావ. సిగ్గుపడుతున్నట్టుగా తల వంచుకొని ఉంటుందట శ్రీరంగనాయకి సన్నిధిలోను అని భట్రవారు అంటారు. ఐశ్వర్యం అక్షరగతిం పరమం పదం వా కస్మైచిత్ అంజలి బరం వహతే వితీర్య. ఈ అంజలి చేసినందుకు, అంజలి అంటే జలయతీతి అంజలి అని కదా, పరమాత్మని నిన్ను కరిగించేస్తుంది అంజలి అని చెప్తూ ఉంటారు. ఇంతమంది వచ్చాము, నీ గుమ్మ ముందు నుంచున్నాము, ఇంతలా అడుగుతున్నాము, కానీ మరి నీ స్వభావానికి తగినట్టుగా లేదే నువ్వు చేస్తున్నటువంటి పని అని అడుగుతున్నారు. నీ ఔదార్య గుణం ఎలాంటిది అంటే, అంజలి చేస్తేనే అన్నీ అనుగ్రహించేద్దాం అనుకునే నువ్వు కూడా ఎందుకని అనుగ్రహించట్లేదమ్మా అని అంటున్నారు. శ్రీరంగంలో రంగనాథునికి తాయార్లు ఉంటారండి, 5 తాయార్లు. మనం చెప్పుకుంటున్నటువంటి శ్రీరంగనాచ్యారు ప్రధాన మహిషిగా ఉంటుంది. ఉరయూరులో కూడా సేతు సేవకి వెళ్ళి వస్తూ ఉంటారు స్వామి. అక్కడికి కూడా ఉత్సవర్లు ఈయనే వెళ్ళి 6వ రోజు ఉరయూరు వల్లితోటి తాయార్లతోటి సేతు సేవ ఉంటుంది, ఉరయూరు నాచ్యార్తోటి. కులశేఖరాల వార్లు కూడా తమ కుమార్తెను శేరగుళవల్లి నాచ్యార్ని రంగనాథుడికే ఇచ్చి వివాహం చేశారు. పెరియాళ్ళవార్లు కూడా తమ కుమార్తెను ఆండాళమ్మని ఇచ్చి వివాహం చేశారు. ఢిల్లీ పాదుషా కుమార్తె మనం ఎలా అయితే మేల్కోటలో బీబీ నాచ్యార్ వచ్చి శ్రీరంగనాథుని సన్నిధిలో
ఆయన పాదాల్లో చేరిపోయిందని చెప్పుకుంటామో అదే కథ శ్రీరంగంలో కూడా చెప్తారు. శ్రీరంగంలో కూడా విగ్రహాల్ని కొలగొట్టినప్పుడు ఢిల్లీ పాదుషా దగ్గరికి ఉత్సవర్ల విగ్రహం వెళ్ళిందని, అక్కడి నుంచి విగ్రహాన్ని తిరిగి తీసుకొచ్చేటప్పుడు ఆమె కూడా వచ్చేసిందని, వచ్చి పాదాల్లో చేరిపోయింది అని చెప్పి గోడ మీద కేవలం ఒక బొమ్మ మాత్రమే ఉంటుంది. బీబీ నాచ్యార్ బొమ్మ మాత్రం ఉంటుంది. బీబీ నాచ్యార్ అంటే బీవీ, హిందీలో బీవీ అంటే భార్య అని, నాచ్యార్ అంటే తల్లిగారు అని చెప్పి, భార్య అయినటువంటి ఆమె మనందరికీ తల్లి అయినటువంటి ఆమె. ఇంతమందిలో కూడా ప్రాధాన్యత ఎవరికి? రంగనాథుడి పక్కన ప్రాధాన్యత రంగనాయకికే ఉన్నది. అలాంటి రంగనాయకి పక్కనే ఉండగా కూడా ఇద్దరూ లేవట్లేదు అంటే తత్వమన్రు తగవు, మీ స్వరూపానికి ఇది తగదు, మీ స్వభావానికి ఇది తగదు అని అంటున్నారు. అంటే పరమాత్మ అమ్మ ఎటువంటి వారు? ఎప్పుడు మనం వస్తామా పరమపదానికి అని చెప్పేసి ఈ జీవులందరూ కూడా ఇక్కడి నుంచి పరమపదానికి వచ్చే వరకు నేను లేచే ప్రసక్తే లేదు అని చెప్పి ఇక్కడే ఉండిపోయారు. ఆయన సైనిక తిరుక్కోలంలో ఉండిపోయింది, ఇప్పుడు కూర్చుని ఉండిపోయింది, అప్పటి వరకు లేవను అని చెప్పి ఉన్నారు. ఇప్పుడు కుత్తు విళక్కు శాస్త్రజ్ఞానం వలన మా అందరికీ కొంచెం మా స్వరూపం ఏదో మాకు అర్ధపంచక జ్ఞానం కలిగింది. రంగనాథ, ఎంతమంది ఉన్నారండి శాస్త్రం తెలిసిన వారు అంటే కుత్తు విళక్కు ఏరియా అన్నారు. గుత్తి దీపాల్లాగా ఎంతోమంది ఆచార్యులు శ్రీరంగంలో ప్రకాశించారు. శ్రీ వైష్ణవ సంప్రదాయానికి రాజధానిగా ప్రసిద్ధి చెందింది శ్రీరంగ క్షేత్రం ఆ రోజుల్లో. నాదమురులు మొదలుకొని ఉయ్యకొండార్లు, శ్రీరామమిశ్రులు, పెరియ నంబిగారు, యామునమునులు, తిరుక్కొట్యూరు నంబి, తిరుమాలయాండాను, తిరువరంగ పెరుమాళరియరు, నంబిళ్ళై, నంజియరు, ఎంబారు, ఉడేవర్లు, కూరత్తాళ్వాన్, తిరువరంగ తముదునార్, పెరియవాత్సాన్ పిళ్ళై, మనవాళ్ళ మామల్లు, ఆయన యొక్క ఏనమండుగరు శిష్యులు, పిళ్ళలోకాచార్యులు, అజగే మనవాళ్ళ పెరుమాళ్ నాయనారు, మొదలియాండాన్, పరాశర భట్టర్, వేదవ్యాస భట్టర్, అరుళాళ పెరుమాళం పెరుమానార్, ఇంకెంతమంది నాకు తెలిసిన కొంతమంది పేర్లే నేను గుర్తు చేసుకోగలిగాను. ఇంతమంది ఆచార్యులు ఒకరి తర్వాత ఒకరు సంప్రదాయాన్ని అందుకుని దాన్ని నిలబెట్టి వేదంలో ఉండే విషయాలు ఇవి, విశిష్టాద్వైత సిద్ధాంతం అంటే ఇది అని చెప్పి వర్ణాశ్రమ ధర్మాలని కూడా అందరికీ తెలియచేస్తూ, వేదంలో ఉండేటువంటి సిద్ధాంతాన్ని అందరికీ తెలియచేస్తూ, అందరికీ అర్ధపంచక జ్ఞానాన్ని కలిగించడం వల్లనే కదా ఈరోజు మేము వచ్చి మీ ముంగిట్లో నిలబడ్డాం. ఆ వేదం అనేటువంటి ఉన్నదానికి ఆ వేదార్థాన్ని వివరించేవి స్మృతులు, ఇతిహాసాలు, పురాణాలు, ఆగమాలు, దివ్య ప్రబంధాలు. గుత్తి దీపాలు ఎలా ఉన్నాయన్నారు? 5 ముఖాలతోటి ఉన్నాయి అన్నారు. 5 ముఖాలు ఉన్నాయి అంటే ఈ వేదం అనేది 5 ముఖాల ద్వారా తెలుస్తోంది. అంటే స్మృతుల వల్ల వేదాన్ని గ్రహించగలుగుతాం. వేదాన్ని ఉన్నట్టుగా చదువుకోలేము, అర్థం చేసుకోలేము. ఈ స్మృతుల ఆధారంగా, అలాగే ఇతిహాసాలు, పురాణాలు, వీటి ఆధారంగానే మనం పరమాత్మ గురించి తెలుసుకోగలుగుతాము. అందులో ముఖ్యంగా తిరువాయుమొండి పరమాత్మ యొక్క స్వరూప స్వభావాలన్నింటినీ కూడా చాలా చక్కగా తెలియచేస్తుంది. అగలగిల్లే నిరయమెన్రు అన్నట్టుగా నువ్వు ఒక్క నిమిషం కూడా స్వామిని వదలకుండా ఉన్నావే అని అన్నారు కదా. ఇలా వదలకుండా మమ్మల్ని అందరినీ రక్షించనివ్వకుండా చేయడం మీ ఇద్దరికీ తగదు కదా. మమ్మల్ని రక్షించవలసిన బాధ్యత మీ మీదే ఉంది కదా. మీరు ఈ జగత్తుకే మాతాపితరులు కదా, మరి వచ్చి మమ్మల్ని రక్షించాలి కదా అని అడుగుతున్నాం. ఈరోజు పాసరంలో రంగనాథుణ్ణి, రంగనాయకుని కూడా. మనకి పరమాత్మ అంటే ద్వేషం ఉందనుకోండి, అలాంటి సమయంలో మనకేం ఇబ్బంది లేదు, పరమాత్మను అనుగ్రహిస్తాడని కూడా మనకి తెలియదు, మనం ఆయన సన్నిధికి వెళ్ళము. కానీ ఆయన రక్షించేవాడు అని తెలిసే జ్ఞానం వచ్చాక, మనకి ఆయన రక్షించాలి అని మనం కోరుకున్నాక, ఆయన ప్రార్థించాక కూడా రక్షించలేదనుకోండి, మనకి ఇంకప్పుడు ఇంకా ఎంత బాధగా ఉంటుంది. అయ్యో ఇంకా రక్షించవా అని చెప్పి కదా మనకి ఉంటుంది. యామనాచార్యులు ఏమంటారు? త్వదంగ్రిముద్దిశ్య కదాపి కేనచిత్ యదా తదావాపి సకృత్కృతోంజలి తదైవ ముష్ణాతి అశుభాన్యశేషతః శుభాని పుష్ణాతి నజాతు హీతే. ఇందాక ఏదైతే మనం రంగనాయకి విషయంలో చెప్పుకున్నామో అదే రంగనాథుడి విషయంలో చెప్తారు. అంజలి వైభవాన్ని చెప్పారు. 2 చేతులు జోడిస్తే చాలు కదా, వెంటనే అన్నీ ఇచ్చేద్దాం వీడికి అని నువ్వు అనుకుంటావు. అనేక శుభాలు కలిగించాలి అని అనుకుంటావు. వీడికి ఎప్పటికీ తరిగిపోయినటువంటి సంపద ఇవ్వాలి అని అనుకుంటావు. కానీ మరి ఇవ్వట్లేదేంటయ్యా? నువ్వు అరంగనార్కు ఎక్కడో కాదు, మా కళ్ళకి కంటికి కనిపించే విధంగా శ్రీరంగ క్షేత్రంలోనే వేంచేసి ఉన్నావు కదా. వేంచేసి ఉండడమే కాదు, కళ్యాణ గుణాలన్నీ కూడా పరంపదల్లో స్వామిలాగే నీకు ఇక్కడ
అన్నీ కనిపిస్తూనే ఉంటాయి, మాకు అనుభవానికి యోగ్యంగానే ఉంటాయి. మరి అలాంటి స్వతహా దాసులైనటువంటి మేము ఈనాడు నీ దగ్గరికి వచ్చి ప్రార్థిస్తూ ఉంటే మమ్మల్ని రక్షించవలసింది. మా ఇద్దరూ కూడా తలుపులు తెరిచి మమ్మల్ని లోపలికి అనుగ్రహించవలసింది అని ఈ పాసురంలో ప్రార్థిస్తున్నాం రంగనాథుణ్ణి, రంగనాయకిని. குத்து விளக்கரிய கோட்டுக்கால் கட்டில் மேல் மெத்தென்ற பஞ்சசைனத்தின் மேலேறி கொத்தலர் பூங்குழல் நப்பின்னை கொங்கை மேல் வைத்து கிடந்த மலர் மார்பாவாய் திருவாய் மைத்திடங்கண்ணினாய் நீ உன்மனாள்னை எத்தனை போதும் துயிலிழவட்டாய்கான் எத்தனை ஏலும் பிரிவாத்தகில்லாயால் தத்துவமன்று தகவேலோரெம்பாவாய். శ్రీమన్మహాభూతపురే శ్రీమత్ కేశవ యజ్వరః కాంతిమత్యాం ప్రసూతాయ యతి రాజాయ మంగళం.